హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా వరల్డ్ టాపిక్. ఇవాళ టాపిక్ ఏంటంటే మేకప్. చాలా ఈజీగా, సింపుల్గా, చూడడానికి బ్యూటిఫుల్గా కనిపించాలంటే మనం మేకప్ వేయాల్సిందే అండి. ఇంత సింపుల్గా వేసుకొని ఎంతో బ్యూటిఫుల్గా ఎలా కనపడాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది నా సింపుల్ మేకప్ అండి. నేను ఎలా వేసుకున్నా నేను మీకు చూపిస్తాను. మరి స్టార్ట్ చేసేద్దామా? మనం పార్టీస్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, పండగలు వచ్చినా సరే అందరూ మెచ్చుకునేలాగా సూపర్గా బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటాం కదండి. ఆ బ్యూటిఫుల్ లుక్, ఆ గ్లో రావాలంటే ఖచ్చితంగా మేకప్ వేయాల్సింది. సింపుల్గా, ఈజీగా, అతి తక్కువ ఖర్చుతో ఇంటిలోనే బిగినర్స్ కూడా స్టార్ట్ చేసే మేకప్ ఎలా మన ఫేస్కి వేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా నేను హెయిర్ పైకి కట్టేసుకున్నానండి. ఫస్ట్ నేను ఏం యూజ్ చేస్తాను అంటే పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్స్లో కూడా దొరుకుతాయి. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. ఒక్కోసారి మాయిశ్చరైజర్ రాసుకొని పౌడర్ రాసుకొని వెళ్ళిపోతాను అనమాట. అంత బాగుంటుంది ఇది. ఫస్ట్ అన్నిటికన్నా ముందు మాయిశ్చరైజర్ రాసుకుంటే మన స్కిన్ చాలా బాగుంటుంది. పొడిబారిన స్కిన్ అంతా చక్కగా మాయిశ్చరైజ్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది. మన మేకప్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఫేస్ అంతా అలాగా మాయిశ్చరైజర్తో శుభ్రంగా నెక్కకి, ఫేస్కి మొత్తానికి అప్లై చేసుకోవాలి. చూడండి, మాయిశ్చరైజర్ చేసినాక ఫేస్ ఎంత బాగుందో. నేను ఫౌండేషన్ కింద పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకున్నాను అండి. ఇది చాలా బాగుంటుంది. అచ్చం ఫౌండేషన్ లాగానే ఉంటుంది. దీంట్లో SPF 30+ ఉందండి. అంటే మనం విడిగా సన్ స్క్రీన్ అప్లై చేయట్లేదు అనమాట. మనకి దీంట్లోనే ఇచ్చేసాడు SPF. ఇది చాలా లైట్ వెయిట్ ఫౌండేషన్ అండి. చాలా బాగుంటుంది. ఫేస్కి డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ కవర్ చేస్తుంది. అండ్ ఫేస్కి, నెక్ కూడా రెండు కలిపి రాసుకోండి. చిక్క అట్లా డాట్స్గా పెట్టుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోండి. మన బ్లెండర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు హ్యాండ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి హ్యాండ్తో నేను అప్లై చేసుకుంటున్నాను. అండ్ అలా అది యాక్చువల్లీ ఇది నేను ఎక్కువ దీనే యూస్ చేస్తాను, ఫౌండేషన్ యూస్ చేయను. నాకు ఎందుకంటే ఇది చాలా నచ్చింది. దీంట్లో ఎలాగ SPF కూడా ఇచ్చాడు కాబట్టి. చూడండి, ఫేస్ ఎంత మీ క్లారిటీ తెలుస్తుంది కదా. ఫౌండేషన్ లాగానే ఉంది అచ్చం. చిక్క నెక్ కూడా అలా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఫేస్, నెక్ ఒకే కలర్లో ఉండాలి కాబట్టి. చాలా నీట్గా ఉందండి ఫేసు. నేను మేకప్ పౌడర్ కింద లాక్మీ సన్ ఎక్స్పర్ట్ 40+ తీసుకున్నానండి. నేను లాక్మీలో ఇంకో కాంపాక్ట్ పౌడర్ కూడా వాడతాను. ఈ కలరు చాలా బాగుంటుంది. ఇది కూడా ఫేస్ అంతా కాంపాక్ట్ పౌడర్తో ఫేస్కి అంతా రాసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుందో. నెక్ కూడా అప్లై చేసుకోవాలి. చాలా నీట్గా ఉంది. చాలా లైట్ మేకప్ అనమాట. నేను ఐలైనర్ కింద ఐటెక్స్ డాజిలర్ ఐలైనర్ యూజ్ చేస్తున్నానండి. ఇది మనకి ఒక 40 రూపీస్ తక్కువ కాస్ట్లోనే పడిద్ది. 40 రూపీస్ పడిద్ది. ఇంకా మీరు పెట్టుకోగలిగిన వాళ్ళు అయితే లాక్మీ ఐలైనర్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా తీసుకోండి. చూడండి, ఆ కన్నికి ఈ కన్నికి తేడా ఐలైనర్ ఎంత బాగుందో. లాస్ట్లో చిన్న స్ట్రైక్ పెడితే మనకి చాలా బాగుంటుంది. ఐ మంచి లుక్ వస్తుంది. యాక్చువల్లీ మేకప్లో ఐ మేకప్పే చాలా ఇంపార్టెంట్ అండి. ఐ ఎంత బాగుంటే మేకప్కి అంత లుక్ వస్తుంది. చిన్న వంకీలాగా పెట్టారనుకోండి లాస్ట్లో, చక్కగా మన కళ్ళు చాలా షార్ప్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఐస్ ఎంత బాగున్నాయో. నేను కాజోల్ కింద లాక్మీ ఐకానిక్ కాజోల్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం కాస్టే వాడుకోవాలి. మన ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కువసేపు ఉండాలి కాబట్టి నేను దీన్ని వాడుతున్నాను. చాలా బాగుంటుంది, ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. మనకి కాజోల్ చాలా లుక్ ఇస్తుంది. మన ఐ లుక్కే మార్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ లిప్స్టిక్ అండి. మీకు ఏది అందుబాటులో ఉంటే ఎవరి స్తోమత పట్టి వాళ్ళు లిప్స్టిక్ యూజ్ చేసుకోవచ్చు. మేకప్కి ఐ మేకప్ ఎంత అవసరమో లిప్స్టిక్ కూడా అంత అవసరం. లిప్స్టిక్ లేకపోతే అసలు ఆ మేకప్కి అసలు లుక్కే. ఇదేనండి నా సింపుల్ మేకప్. చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. మనకి ఎక్కువ కాస్ట్ పెట్టుకోకుండా. నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఇవే యూజ్ చేస్తానండి. ఎక్కువ మేకప్ యూజ్ చేయను, ఎందుకంటే ఫేస్ పాడైపోద్దని భయం అనమాట. చాలా సింపుల్గా యూజ్ చేస్తాను. యాక్చువల్లీ నాకు ఇవే వచ్చు. ఇంకా బాగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఈ మేకప్పే వేసుకుంటాను. మీకు కనుక ఈ స్కిల్స్, ఈ మేకప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూడండి ఫొటోస్లో ఎంత బాగుందో.
వేరొక వీడియోలో వేరొక టాపిక్తో కలుస్తాను. నమస్కారం.